ఈరోజు దేవుని వాగ్దానం అనే శుభ కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము. నేటి లేఖన భాగము 2వ కొరింథీయుల రాసిన పత్రిక 9వ అధ్యాయము 8వ వచనము. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీరు సమృద్ధి గల వారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయ గలడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రియ దైవజనమా, ఈనాటి ఉదయకాల సమయంలో ప్రభు మనకు ఒక అవకాశం ఇచ్చి ఆయన నామమును కీర్తించడానికి, ఆ యొక్క నామంలో చక్కటి వాగ్దానం వినటకు ఇచ్చిన ఒక కృపను బట్టి ఆయనకు మాత్రమే స్తుతియు స్తోత్రములు కలుగునుగాక. అయితే దైవజనమా, ఈరోజు మనం చదవబడిన లేఖన భాగంలో మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మనలో సర్వ సమృద్ధి కలిగి మనం ఉండటకు, ఈ భూలోకంలో ఉత్తమమైనటువంటి ప్రతి కార్యము చేయుటకు మన ఎడల దేవుడు కృపను విస్తరింపచేయగలడని చక్కని మాట తెలియజేస్తూ ఉన్నాడు. ఎప్పుడు కూడా సర్వ సమృద్ధి గల వారమై ఉంటామా అంటే ఎప్పుడు కూడా ఉండలేము. మానవుని జీవితంలో ఎప్పుడు కూడా ఉండలేము. ఎందుకంటే నేను కొన్ని సందర్భాల్లో వింటున్న మాట ఏంటంటే, అందరికీ రుణాలు ఇచ్చేటువంటి బ్యాంకు కూడా అప్పులు ఉన్నాయని. ఇది నాకు విన్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది అన్నట్టు. అందరికీ రుణములు ఇచ్చేటువంటి బ్యాంకులకు కూడా అప్పు ఉందంటే నేను అసలు ఆశ్చర్యపోయాను అన్నట్టు. దేశానికి కూడా అప్పు ఉందంటే ఇంకా ఆశ్చర్యపోయాను అన్నట్టు. అంటే దేశాన్ని పరిపాలించే దేశానికే ఈ ఆర్థికమైన సంక్షోభాలు ఉంటాయి. రాష్ట్రాన్ని పరిపాలించే దానికే అప్పులుంటే మానవులము రోజు వారి పని చేసుకునే వారము, లేదా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వారము, లేదా పెద్ద ఉద్యోగాలు చేసుకున్నప్పుడు కూడా ఏదో కష్టము తలెత్తుతూనే ఉంటుంది. ఎప్పుడు కూడా ఏ ఒక్కరు కూడా సర్వసమృద్ధి గల వారిగా నాకు తెలిసి లేరన్నట్టుగా నేను భావిస్తూ ఉంటాను. ఏదో సమయంలో ఏదో కష్టము వెంబడిస్తూనే ఉంటుంది. అయితే దేవుని యొక్క వాక్యము మన మానవుని జీవితమునకు వ్యతిరేకంగా అతీతంగా చెప్తా ఉన్నది. ఏమనంటే, అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గల వారై ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు దేవుడు మన ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయడంట. దేవునికి స్తోత్రం. ఆయన కృప మనకు సమస్తాన్ని తీసుకొచ్చి పెడుతుంది. ఆయన కృపకు అంత విలువ ఉందన్నట్టు. ఆయన కృపకు మనకు సర్వం దొరుకుతుంది. ఈ భూలోకంలో మనకి ఎన్నైతే కావాలో ప్రతీది దొరుకుతుంది. ఆనందము, సంతోషం, దీవెన, ఆశీర్వాదం, అభివృద్ధి, విడుదల, విమోచన, సమాధానము, నెమ్మది. ఏంటి ఈ భూలోకంలో మానవునికి ఏది అక్కరగా ఉందో, అవసరతగా ఉందో ప్రతీది కూడా, ప్రతి సారం కూడా మానవుడు అనుభవించడానికి ఆయనకు కృప విస్తారంగా పనిచేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే ప్రియ దైవజనమా, దీనికి ముందు వెనుక భాగంలో ఏమున్నాయంటే, ఎప్పుడు కూడా మన సర్వసమృద్ధి గలవారుగా మనం ఉండాలి అంటే ఆయన కృప మనపై ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు మనం పూనుకోవాలంటే మనలో ఒక చిన్న లక్షణం ఉండాలి. అదేంటంటే దాని పై వచనంలో ఉంది, సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వాలనంట. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమించినట. మనలో ఎప్పుడు కూడా దేవుని యొక్క కృప మనపై ఉండి సర్వసమృద్ధి గల వారమేగా మనం ఉండాలి అంటే మనలో ఒక లక్షణం ఉండాలంట. ఆ లక్షణం ఏంటంటే, మనం ప్రభు కొరకు ఏదైనా కార్యం చేస్తూ ఉన్నప్పుడు ఆ కార్యం విషయంలో మనం ఉత్సాహంగా ప్రభు యొక్క కార్యమును చేయాలంట. పనిచేసే విషయంలో కావచ్చు, దేవుని పరిచర్యకు ధనం ఇచ్చేటువంటి విషయంలోనే కావచ్చు, ఆయన ఆరాధించే విషయంలోనే కావచ్చు, ఆయన కొరకు బలంగా ముందుకు సాగేటువంటి విషయంలోనే కావచ్చు, ఏ స్థితి అయినా, ఏ పరిస్థితి అయినా కూడా, ఏ కార్యం చేసినప్పుడు, ఏది విత్తినప్పటికీ కూడా ఏ రీతిగా మనం చేయాలంటే ఉత్సాహంగా చేయాలంట. పని చేయడానికి, ధనం ఇవ్వడానికి, పరిచర్ల ముందుకు సాగడానికి సనుగు కొనక బలవంతంగా మనం చేస్తే కనుక నిశ్చయంగా మనము ఆయనకు కృపను పొందుకెళ్ళం. ఎల్లప్పుడూ సర్వసమృద్ధి కలిగే వారిగా మనం ఉండమని క్లియర్గా ఈ యొక్క వాక్యం మనకు
తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ మనము పరిచర్యలో దేవునికి ఏమైనా కానుకలు ఇవ్వాలంటే మనం వెనుకడుగు వేస్తూ ఉన్నామేమో. దశంభాగాలు ఇచ్చే విషయంలో కావచ్చు, ప్రభువునకు కృతజ్ఞత కానుక ఇచ్చే విషయంలో కావచ్చు, మొక్కుబడి కానుక చెల్లించే విషయంలో కావచ్చు, ఇంకా ఏదైతే మనం తీర్మానం చేసుకుంటున్నామో ప్రతీదీ చెల్లించడానికి ఏదైనా మనం వెనుకడుగు వేస్తూ ఉన్నాం మేము. ఆ రీతిగా చేస్తే మనం ప్రభు యొక్క కృపకు మనం పాత్రలు కాలేమని అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు ఇక్కడ. ఎల్లప్పుడూ కూడా ప్రభు యొక్క సర్వ సమృద్ధి ఆ యొక్క కృప మనపైన ఉండాలి అంటే మనము ఏం చేసినా కూడా ఉత్సాహంగా చేయాలంట. ఎవరైతే ఉత్సాహంగా చేస్తారో ఆ ఉత్సాహంగా చేసేవారు ఏం చేస్తారంట, ఇందు విషయమే అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చును, అతని నీతి నిరంతరం నిలుచును అని వ్రాయబడి ఉన్నదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే ఉత్సాహంగా చేస్తారో వారు వెదజల్లి బీదలకు ఇస్తారంట, వెదజల్లుతారంట, విస్తారంగా వెదజల్లుతారంట. ఈ మాట పలకంగానే నాకు బీద విధురాలు గుర్తుకొచ్చింది. ఆ బీద విధురాల దగ్గర 2 కాసులు ఉన్నాయి. ఆ 2 కాసులు కూడా ఆ కానుకల పెట్టెలో వేసినప్పుడు నిశ్చయంగా ప్రభు ఒక కానుకను చూసి ప్రభు ఎంతగానో సంతోషపడడం జరిగింది. తన జీవనం మొత్తం కూడా తను పెట్టేసింది అక్కడ. తను ఏమి దాచుకోలేదు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునక. తాను ఉత్సాహంగా ఇచ్చింది, సర్వ సమృద్ధి కలిగించింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆ పిల్లవాడు కొన్ని ప్రసంగం చేస్తున్న సమయంలో 5 రొట్టెలు 2 చేపలు వాడు ఉత్సాహంగా ఇచ్చాడు. దగ్గరకు వచ్చి 12 కప్పుల ఆశీర్వాదం పొందుకున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని చేతిలో అట్టి రొట్టెలను చేపలు పెట్టినప్పుడు ఏ రీతిగా జల్లినంటే వెదజల్లాడు చేపలని రొట్టెలని. అంతమంది తినగా 12 గంపలు ఎత్తడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ నీతి నిరంతరం నిలిచింది. ఆ పిల్లోడు గురించి బీద విధురాల గురించి నేటి వరకు కూడా మనం చెప్తూనే ఉంటాం. మన తరం పోయినా రాబోయే తరములన్నీ కూడా ఆ నీతి నిమిత్తము అనేకులు ప్రకటిస్తూనే ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును. అలాంటి నీతిలో నువ్వు ముందుకు సాగాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ఒకవేళ ఇప్పటివరకు మనం ప్రభు కొరకు ఎన్నో తీర్మానాలు చేసుకుని ఏదో చేస్తామని చెప్పేసి చేయకుండా ఆగిపోయినట్లయితే ఇక ప్రభు ఒక కృపను నువ్వు కోల్పోతావు. ఇగో ఈ రోజుకి వాగ్దానం ద్వారా ప్రభు అంత సెలవిస్తున్న మాట ఏంటంటే నువ్వు ప్రభు యొక్క కృపకు పాత్రుడు కావాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక వాగ్దానం నిత్యంగా మన జీవితం నెరవేర్చలో నడిపించి ఆయన కృపకు మన పాత్రలమై ఎప్పుడు కూడా మనం సర్వసమృద్ధి గల వారిగై ఉండునుగాక. ఆమెన్ ఆమెన్. యొక్క వాగ్దానం కొరకు మన చక్కగా ప్రార్థన మనం ముందుకు సాగుదాం. స్తోత్రము స్తుతి ప్రభువా పరిశుద్ధడానికి వందములయ్యా. అయ్యా చక్కటి మాటల ప్రభు యొక్క ఉదయకాల సమయంలో మాకు బోధించావు తండ్రి. ఈ మాటలను బట్టి ప్రభువానికి నా హృదయపూర్వక నా వందనం తెలియజేసిన. అవునయ్యా, నేను నాకు వ్యక్తిగత జీవితంలో ప్రభువా ఎన్నో మార్లు ప్రభు ఎన్నో తీర్మానాలు తీసుకున్నాను, ఎన్నో కార్యాలు చేయాలనుకున్నాను. కానీ ప్రభు ఏ కార్యం నేను చేయలేక నా ప్రభు తండ్రి సనుక్కున్నాను, గునుక్కున్నాను. ప్రభువా ఇది దేవునికి ఇస్తే నాకున్న ఈ అవసరతలో తీర్చివేయబడు, నాకు ఇది కావాలి అది కావాలని చెప్పేసి ప్రభువా నా చేతిని వెనుక లాక్కున్నాను ప్రభు అని నానా సందర్భాల్లో ప్రభు ఆయా కోణాల ప్రభు ఏక బిడ్డెత్తి నా ప్రభువా వారు ప్రార్థన చేసుకుంటున్నా ప్రభువా. దయచేసి వాళ్ళకి ప్రార్థన యావత్తు కూడా మీరు విని అది ఆలకించే ప్రభు వారి కృపలో క్షమించి మన్నించి ప్రభువా నీ బిడ్డలతో నువ్వు సంరక్షించవలసిందిగా ప్రార్థన చేసే వారు ఏదో సమయంలో ప్రభు అది చేయబోచుండగా నా తన్ని నీ కృపకు వారిని పాత్రలుగా చేసే ప్రభు ఎల్లప్పుడూ కూడా సర్వ సమృద్ధి గల వారిగా నా ప్రభు వరుణుడికి సహాయం తెచ్చిన ప్రభు అన్ని కోణాల్లో ప్రభు నీ బిడ్డలు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి ప్రభు. నీకు వందనాలు. దీన్ని బట్టే కదా ప్రభువా వారు నీ ప్రజలని ప్రభు అనేకులకు తెలియజేయబడుతుంది అని నీ వాక్యం సెలవుస్తుంది ప్రభు. మీరు బహుగా ఫలించటం వలన మీరు నా శిష్యులని అనేకులు తెలుసుకుంటారని ప్రభా యోహాను సువార్త 15 తెలియజేస్తాగా ప్రభునికి వందములే. నీ బిడ్డలు ప్రభా బహుగా ఫలించటం వలన నీ శిష్యులు అవుతారు కనుక, నీ ప్రజల వారు అవుతారు కనుక అతను నీకు కృపకు వారిని పాత్రలు చేసి వారు ఏ కోణంలో ప్రభావ దీవించబడలేకపోతున్నా ప్రభావ ప్రతి కోణంలో కూడా దాన్ని వారు దీవించి ఆశ్రయించి వారు దిల్లింపజేసిన ప్రభావ వాడు కుడి ఎడమ ముందు వెనుక వారి విస్తరింపజేయటకు నా అతని నీ కృపను విస్తరింపజేయాల్సిన ప్రార్థన చేయటం ప్రభు వందములే. ఆర్థికంగా ఆరోగ్యంగా కుటుంబంగా మానసికంగా నా అతని కోల్పోతున్న ప్రతి బిడ్డను కూడా తను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరిని వారి కోణాల్లో తండ్రి ఆయా రంగుల ప్రభు దీవించి వర్ధిల్లింపజేయాలి ప్రభు. ఉద్యోగాల విషయంలో తండ్రి, గర్భఫలాల విషయంలో ప్రభు తండ్రి మరి నా తనకి స్తోత్రం తండ్రి, వివాహం సంబంధాల విషయంలో ప్రభునికి వందం తెలియజేసిన తండ్రి. ప్రతి కొనుగోలు బ్లెస్ చేయని ప్రభు, వాహనాల విషయంలో డ్రైవింగ్ విషయంలో ప్రభుత్వాన్ని డబ్బులు ఇచ్చి ప్రభుత్వం ఇరుక్కుపోయిన వారి విషయంలో అతని ద్వారము తెరిచి వారి డబ్బుల వరకు వస్తే సహాయం తెచ్చలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభు 2 రోజులు మైటికి మా మధ్య జరిగించే ప్రభునికి వందమలయ్యా. ఈ 3వ రోజు కూడా నా అతని మా మధ్యలో ప్రభుని బలమైన సాన్నిధ్యం నుంచి ప్రభు మీ నామమునకు మహిమకరంగా నా అతని ఇదిగో ప్రభు మాకు గ్రామం కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా గ్రామంలో రక్షణ తెచ్చేటువంటి విధంగా నా అతన్ని ఇక 3 కొడుకును బ్లెస్ చేసి
మహిమ మీరే పొందాల్సిందిగా ఆరోగ్యం రాబోతున్న దైవజనులకి అందరూ కూడా నా తండ్రి మీరు దీవించండి, వర్ధిల్లింపజేయండి ప్రభా. 2 రోజులు మాకు సర్వ సమృద్ధి ఇచ్చా ప్రభు, నీకు వందన ఇక 3వ రోజు కూడా నా తండ్రి మాకు సర్వ సమృద్ధి అనుగ్రహించిన ప్రభు, నీ చిత్తమైతే నా ప్రభుతని ఇంకొన ప్రభువా ద్వారములు తెరిచే ప్రభువా, నీ మందునికి ఏది అక్కరగా ఉందో ప్రభా, అవసరతగా ఉందో నా ప్రభా, అవన్నీ కూడా మాకు సమకూర్చి మహిమను మీరే పొందాల్సిందిగా ఆరోపిస్తూ తండ్రి యొక్క పరిచయం తన హస్తాలకి అప్పేపు మమ్మల్ని హస్తాలకి అప్పేపుకుంటూ యేసు క్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ధర్మలందరికీ కూడా ధారాళంగా దీవించి ఆశీర్వదించును గాక.